హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని గతంలో అనేక సమావేశాల వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సభా సమావేశాలు కావచ్చు, అనేక విషయాల్లో జరుగుతున్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక సార్లు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అనేక విషయాల్లో చేస్తున్న క్రమంలో కూడా తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఫోకస్ కావడానికి ఎదురు ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ప్రజాపాలన పేరుతో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా ప్రజల నుంచి దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించింది కూడా గత 4 రోజులుగా, ఈ రోజు నుంచి 4 రోజులుగా చేస్తున్న కార్యక్రమాలలోని ప్రజల నుంచి అనేక లబ్ధిదారుల నుంచి కూడా చేస్తున్నటువంటి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. కానీ నేడు జరుగుతున్నటువంటి ఈ రోజు 4వ రోజు జరుగుతున్న కార్యక్రమంలోని కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో శాసనసభ్యుడిగా తన బాధ్యతలు స్వీకరించకుండా కేవలం తన యొక్క ప్రాంతంలో కానీ తన యొక్క పరిస్థితులకు సంబంధించిన ప్రజల ప్రయోజనాలు కాపాడకుండా కేవలం మీడియాతోటి తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు మీడియా ఫోకస్ కావడంగా చేస్తున్నాడు. ఇలాంటి ప్రయోజనాలు చేయడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలోని ఏర్పాటు కూడా చేసింది. కానీ కౌశిక్ రెడ్డి సొంత ప్రయోజనాల కొరకు అక్కడ ఉన్నటువంటి సభ కానీ సంబంధించినటువంటి పార్టిసిపేట్ అయ్యే విషయాలలోని ఎక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి చేసినటువంటి పరిస్థితులు ఉన్నతాధికారులు ఎంఆర్ఓ కానీ సంబంధించిన రెవెన్యూ అధికారులను కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసినటువంటి విజువల్లో పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించాల్సినటువంటి ప్రభుత్వానికి సహకరించినటువంటి కౌశిక్ రెడ్డి పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సభలను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి చేసినటువంటి కుట్రపూరితో చేస్తున్నాడు అనేది ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు ఆ సభకు చేసినటువంటి కార్యక్రమాలను విచ్ఛిన్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డిపై పూర్తిగా ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొందని కూడా నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలోని అనేక సభలు సమావేశాలు జరుగుతున్నాయి. కానీ సంబంధించిన ఫిర్యాదు చేయాల్సినటువంటి వ్యక్తులు కానీ సంబంధించిన అధికారులు కానీ ఎవరైతే ఉంటారో వారికి ఫిర్యాదు చేయాలి. కానీ వ్యక్తిగతంగా తమ ప్రయోజనాలని కానీ తమకు సంబంధించినటువంటి మీడియా పరంగా ఎక్స్పోజ్ కావడానికి ఆ సభల్లో తమ పరిధిని మానుకొని పూర్తిగా విభిన్నంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన విరుద్ధంగా చేస్తున్నాడు. సభలు కానీ సమావేశాలు చేయడానికి కూడా తన ఆటంకం కలిగిస్తున్నాడు అనేది ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే సంబంధించినటువంటి ప్రాంతాల్లో సంబంధించినటువంటి సభ్యులు కూడా అర్హులైన వారు అప్లై చేసుకోవాలి. కానీ సంబంధించినటువంటి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా ఇలాంటి బిహేవ్ చేయడం సరైన విధానం కాదు అని కూడా అధికారులు కూడా పదే చెప్తున్నా కావాలనే ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు చెప్తూ పదే వస్తున్నారు. కానీ భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కొరకు ఇలాంటి పరిస్థితిని నెలకొన్నది. ఇలాంటి ప్రయోజనాలు చేసినట్లయితే ఇది సభకు సరైన విధానం కాదు. ప్రజా పరిపాలన విభాగంలో జరుగుతున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేది ప్రభుత్వ అధికారులు కాదు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.